ఆస్తుల సంగతిని చేసింది. తమిళనాడు ప్రభుత్వానికి ఈ నెల 14, 15న అప్పగించాలని ఆదేశాలు ఇచ్చింది. జయలలితకు చెందిన 1562 ఎకరాల భూమి పత్రాలు, 27 కిలోల బంగారు, వజ్రాభరణాలు, 11,000కు పైగా పట్టు చీరలతో కూడిన విలువైన వస్తువుల్ని తమిళనాడు ఏసీబీ స్వాధీనం చేసుకోబోతోంది. ఇంతకీ జయలలిత ఆస్తుల విలువ ఎంత? ఆమెపై వచ్చిన ఆరోపణలు, వివాదాలేంటి? తలైవి ఆస్తుల్లో తేలిందెంత? మన్నార్గుడి మాఫియా మూసిందెంత? అమ్మ సొమ్మును మేసిందెవరు? తలైవి ఆస్తుల్ని కాపాడిందెవరు? నెచ్చలి గుప్పెట్లో ఉన్న ఆస్తులెన్ని? అంతఃపుర కుట్రలో బలైనవి ఎన్ని? ఎస్టేట్లు ఎన్ని? ఏ స్టేట్లో ఎన్ని? జయలలిత ఆస్తుల లెక్క తేలింది. ఎవరికి చెందాలో అని ఎన్నాళ్ల నుంచి నడుస్తున్న వివాదానికి తెరపడింది. ఇన్నాళ్లు జయలలిత న్యాయ పోరాటం చేసిన వారసులు వాటిని చేజార్చుకున్నారు. అమ్మ ఆస్తుల్ని తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని సిబిఐ ప్రత్యేక కోర్టు తేల్చేసింది. 4,000 కోట్ల చేసే ఆస్తుల్ని ఈ నెల 15లోగా హ్యాండ్ ఓవర్ చేయాలని స్పష్టం చేసింది. తమిళనాడు దివంగత సీఎం జయలలిత అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమాల్లోనూ చక్రం తిప్పారు. కనుసైగతో అరవ రాజకీయాల్ని శాసించారు. కానీ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారు అన్న కేసు ఆమెను ముప్పతిప్పలు పెట్టింది. దోషిగా తేలటంతో రాజకీయ విమర్శలు, అనేక కేసులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే 2016లో అనారోగ్యంతో కన్నుమూశారు జయలలిత. ఆమె మరణించిన సమయంలో ఎన్నో ఆస్తుల వివరాలు, బ్యాంక్ బ్యాలెన్స్ గురించి చర్చకు వచ్చింది. తాజాగా బెంగళూరు సిబిఐ కోర్టు జయలలిత ఆస్తులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఆమె ఆస్తులన్నిటినీ తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని అందరికీ ప్రభునామంలో వందనములు, శుభాలు తెలియజేసుకుంటున్నాను. చూశారు కదండి వీడియో చూస్తున్నప్పుడు మనిషి జీవితం ఏపాటిది అని అనిపించింది. ఎన్నో వేల కోట్ల ఆస్తులు సంపాదించి, పేరు సంపాదించి, చివరికి తను సంపాదించిందంతా కూడా కనీసం పిల్లలు కూడా అనుభవించని స్థితికి వెళ్ళిపోయి ప్రభుత్వానికి సిబిఐ అప్పగించింది అని అంటే, ప్రభుత్వ ఆస్తులుగా దాన్ని ప్రకటించింది సిబిఐ ప్రత్యేక కోర్టు అంటే ఆశ్చర్యం అనిపించింది నాకు. అందుకే ఈ చిన్న వీడియో చేస్తున్నాను. చూడండి, నిజంగా జయలలిత పేరు మీద ఉన్నటువంటి ఆస్తుల చిట్టా చెప్తున్నాడు. చూడండి, 1562 ఎకరాల భూమి పత్రాలు కలిగిన భూమిని సిబిఐ ప్రత్యేక కోర్టు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలి 14-15 ఈ నెల లోపల అని జడ్జిమెంట్ ఇచ్చేసింది. 27 కేజీల బంగారము, వజ్రాల ఆభరణాలట. 27 కేజీల బంగారం అట బాబోయ్. 4,000 కోట్ల ఆస్తులు సిబిఐ ప్రత్యేక కోర్టు ప్రభుత్వానికి అప్పగించాలని చెప్పేసి తేల్చేసింది. 4,000 కోట్లు జయలలిత పేరు మీద ఉన్నటువంటి 4,000 కోట్ల ఆస్తులను అప్పగించాలని తేల్చేసింది. చూసారండి, ఆవిడకి పిల్లలు ఉన్నారండి. ఏమో మేము వారసులమని చాలా మంది కోర్టుకి ఎక్కారు. ఒక వీడియోలో కూడా మీరు చూస్తున్నారు. మేమే ఆమె వారసులము, మేమే నిజమైన వారసులము అని. కానీ వాళ్ళకు కూడా చెందలేదట. చూడండి, సినిమా అరంగేట్రంతో ప్రారంభమైన ఆవిడ జీవితం ఒక రాష్ట్రాన్ని ఏలే అమ్మా అని పిలువబడేంత స్థితికి ఎదిగిన చివరికి ఆవిడ సంపాదించిన ఆస్తి తన పిల్లలు, తన వారో అనుభవించలేని స్థితి. పోనీ ఆమెను ఆస్తి ఏమన్నా కాపాడిందా? మరణశయ్యపై చివరి దశలో హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆవిడ ఆస్తి ఏమన్నా కాపాడిందా? కొన్ని వందల జతల చెప్పులు, 11,000 చీరలు, పట్టు చీరలు, ఏమండి 27 కేజీల బంగారం, 11,000 పట్టు చీరలు, ఇంకా విలువైన వస్తువులు, ఏమండి 1562 ఎకరాల భూమి పత్రాలు, ఎకరాల భూమి పత్రాలు. ఏమండి మనిషికి ఇన్ని ఎకరాలు అవసరమా? బైబిల్లో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తానండి. ఎవరికి అర్థం కాని రహస్యం యోబు గారు చెప్పాడండి, భక్తులు చెప్పారండి. ఆయన ఆస్తి అంతా పోయినప్పుడు, ఆయన పిల్లలు చనిపోయారు, ఆస్తి అంతా పోయింది, ఏమీ లేవు, ఒక భార్య తప్ప ఏమీ లేదు. అప్పుడు అన్నమాట యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనంలో ఉంటుంది, నేను తల్లి గర్భము నుండి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే మరలా అచ్చటికి పోదును, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాను అన్నాడు. భక్తుడా మాట అన్నాడు.
బ్రతికుండగానే అన్ని పోయినప్పుడు అన్నాడు, జ్ఞానంతో అన్నాడు ఆ మాట. సమాజానికి హితోపదేశం చేస్తూ మాట్లాడాడు ఆ మాట. ఏమండి, పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ 6వ అధ్యాయం 7వ వచనంలో మొదటి పత్రికలో అంటున్నాడు, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఏమి తీసుకొని పోము, అన్న వస్త్రాలు కలిగి వాటితో తృప్తిగా ఉందాం అన్నాడు. అన్న వస్త్రాలు ఉంటే చాలట, అవి అంతకంటే ఎక్కువగా ఆలోచించకూడదటండి. ఎంత మంచి మాట చెప్పాడండి, ఎంత జ్ఞానంతో కూడిన మాట చెప్పాడండి. రాజులు వాడి దగ్గర దోచుకొని వీడి దగ్గర దోచుకొని ఆ సొమ్మంతా తీసుకొచ్చి రాళ్ళకు పెట్టేవాళ్ళు, కోటలు కట్టేవాళ్ళు, రాళ్ల పాలు చేశారు. కానీ ఈ రాణులు దేశాన్ని వెళ్ళిన ఈవిడ సొమ్ము చూడండి ఏమైపోయిందో, రాళ్ల పాలు కాదు, దేశం పాలైపోయింది. అంతే కదండి, మనం సంపాదించింది ఎంతైనా మనం అనుభవించడానికి దేవుడు అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇవ్వలేదు. ఎంత తింటాం అయినా, ఎంత తింటాం, మన కడుపు ఎంత ఉంది, శరీరం ఎంత ఉంది, ఏం అనుభవిస్తాం చెప్పండి. 27 కేజీల బంగారం ఆవిడ పెట్టుకుని ఏమైనా అనుభవించిందా? 1100 చీర కట్టుకుని ఏమైనా అనుభవించిందా? ఎన్ని ఎకరాల భూమి ఏమైనా అనుభవించిందా? చివరికి పిల్లలు కూడా, వారసులను వచ్చిన వారు కూడా అవకాశం ఇవ్వలేదు, వాళ్ళకు కూడా అనుభవించిన అవకాశం ఏర్పడిపోయింది. చూశారండి, ఎవరి జీవితమైన అంతేనండి. కాబట్టి ఈ లోకంలో ఎంత సంపాదించాలి, ఎంత కూడబెట్టాలి, ఏమేమి సాధించాలి, ఇవి కాదు ఆలోచించవలసింది. నాకు జన్మ ఎవరిచ్చారు, బ్రతుకెవరిచ్చారు, నేను భూమి మీద ఎందుకు పుట్టాను, నా జన్మకు కారణం ఎవరు, ఇది ఆలోచించి సృష్టికర్త ఎవరో తెలుసుకొని సృష్టికర్తను కనుగొని ఆ సృష్టికర్త దగ్గరకు చేరుకోవటానికి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఇలా ఆలోచించినంతకాలం ఈ మట్టి జ్ఞానంతోనే మనిషి బ్రతుకుతాడు, ఈ మట్టి జ్ఞానంతోనే చచ్చిపోతాడు, సమాధికి చేరతాడు. సమాధికి చేరేంత వరకు కూడా ఈ నేత్రాలు మూసుకుపోయే ఉంటాయి. ఈ సమాజంలో ఈ నీతి చెప్పేవారు ఎవరు లేరు. ఒకవేళ మనం చెప్పినా వారు నమ్మరు. వాళ్ళ స్థాయి, వారి స్థితి వారి దగ్గరకు కూడా రానివ్వరు. మనం చెప్పేది వారు వినరు. ప్రియులారా, ఆలోచించండి. కాబట్టి మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఏమి తీసుకుని పోము. అన్న వస్త్రాలతో తృప్తిగా ఉందాం. వస్త్రాలు ఉన్నాయి కట్టుకోవడానికి, భోజనం ఉంది అయిపోట చాలు. అంతకంటే నువ్వు అతిగా ఆలోచించమా. అతిగా ఆలోచించి నీ జీవితాన్ని పాడు చేసుకోమాకు. ఓకే, థ్యాంక్ యూ.